హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ చిట్టి బ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యాన్ కేక్ అనమాట. మనకి ముందుగా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి దీంట్లో మనకు ఫస్ట్ బనానా చాలా మాగినేట్ తీసుకోవాలని చెప్పారు. నేను అలాగే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 3 బనానాస్ తీసుకున్నాను. 3 బనానాస్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగంతా కంటిన్యూగా మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బెల్లం అనేది మనం మెత్తగా దంచుకోవాలి. మెత్తగా, ఎందుకంటే మళ్ళీ మిక్సీకి పడదు కాబట్టి చాలా మెత్తగా దంచుకున్న తర్వాత మనకి అంటే ఇక్కడ ఏం పాయింట్ అంటే బనానా స్వీట్ని బట్టి మనం బెల్లం వేసుకోవాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను, మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నా అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్లో ఒక విషయం మీకు చెప్పాలి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పా కదా, బాగా ఇలాగ మెత్తగా దంచుకొని మనం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ పాలు, నేనైతే 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, దాన్ని లిక్విడ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, మిక్సీకి పట్టుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇది మిక్సీకి పట్టిన తర్వాత ఈ పేస్ట్ చూడండి, అక్కడ మనం మైదా పిండి తీసుకున్నాము, నేను తగినంత తీసుకున్నాను లిక్విడ్ దాన్ని బట్టి. మొత్తం ఇప్పుడు ఏం చేయాలి, మనం దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేనంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకొక చేతిలో కలుపుతున్నాను అనమాట. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకనేసి అలాగా. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇలా కలుపుకున్నాం అనుకో, ఇలా మొత్తం. దీంట్లోకి ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకున్నాను అనమాట నేనైతే, ఎందుకంటే మా ఇంట్లో ఏమీ లేవు కాబట్టి నేను ఇది వేసుకున్నా. ఇప్పుడు యాలకుల పొడి ప్రజెంట్కి అయితే అది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకేం అవసరం ఏం లేదు, ఇంకా ఒక 5 మినిట్స్ మనం సైడ్కి పెట్టాలి. ఓకే, 5 మినిట్స్ సైడ్కి పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం ఇట్లా ఒక ప్యాన్, ఏదైనా కూడా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని అంతా అలా మొత్తం తుడుచుకోవాలన్నమాట. అలా తుడుచుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనం సేమ్ ఎలాగంటే చిన్న దోశ మాదిరి వేసుకోవాలి, కానీ అది దోశలాగా మనం స్ప్రెడ్ చేయకూడదు, అలాగే వదిలేయాలి. ఓకే, వేస్తే ఇప్పుడు చూడండి, చూపిస్తా, అంతే, ఇంక వదిలేయాలి. దానిపైన ఏమీ స్ప్రెడ్ చేయకూడదు. కానీ నేను అన్నాను చాలా థిక్గా పడింటే, కానీ స్ప్రెడ్ చేయకూడదు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత మనం మూత పెట్టేయాలి, అది చూస్తూ ఉండాలి. టైం ఎగ్జాక్ట్గా అని మనం చెప్పలేం, ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను కానీ అస్సలు నాకు రాలేదనమాట. నేను వాళ్ళు చెప్పిండే టైం ప్రకారం చేస్తే చూడండి కాలిందా లేదనేది అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైందంటే నేను ఎంత ట్రై చేస్తున్నానో తీయటానికి అస్సలు రావటం లేదు తెలుసా నాకైతే. వామో, చచ్చని నేను ఇది కర్రీస్ దాంట్లో చేశాను అనమాట, అస్సలు రాలేదు నాకు తీయటానికి. చాలా కష్టపడ్డాను నేనైతే తీయటం. చూడండి, అలాగా లాస్ట్కి అలాగ వచ్చేసింది. నేను లాస్ట్కి 5-6 అయిన తర్వాత నేను ఇట్లా ట్రై చేశాను అనమాట, ఇట్లా చేశాను అనమాట. లాస్ట్కి ఇలా వచ్చిందండి, అమ్మో. కానీ చాలా కష్టపడ్డాను, ఇవి వేయటమే నాకు కష్టమైంది. అది ఇంత ప్రాసెస్ చాలా ఈజీ అనిపించింది, కానీ ఇవి వేయటం కష్టమైంది అనమాట. లాస్ట్కి ఇది తీసుకున్నానండి, అప్పుడు వచ్చాయి నాకు. అంటే ఆల్రెడీ నేను పక్కన వేసి పెట్టాను, ఏంటో ప్రజెంట్కి వీడియో కోసం అలా తీసానే, కానీ నేను చాలా కష్టపడ్డాను. అలా ప్రతి దానికి వేయటము, తర్వాత తీయటం, మళ్ళీ తిప్పేటప్పుడు కూడా మనం అనేది అలా ప్లేట్ పెట్టాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఏ స్నాక్స్కి అయితే బాగానే ఉంటుంది, కానీ పిల్లలు తినేకి బాగుంటుంది. కానీ ఎందుకంటే చాలా హెల్తీగానే ఉంటాం కదా ఫుడ్, ఫుడ్ గోధుమ పిండి, నెక్స్ట్ బనానా, మిల్క్, కాబట్టి చాలా హెల్త్కి అయితే మంచిదే పిల్లలకి ఇవ్వటం వల్ల. కానీ టేస్ట్ అయితే నిజం చెప్పాలి అంటే
అస్సలు బాలే నిజంగా. నేనైతే కొంచెం నోట్లే పెట్టుకున్నా తిని చూసానే కానీ అమ్మో నాకు అస్సలు నచ్చలేదు. మా బాబాయ్ అయితే సూపర్ ఉందమ్మా అంటున్నాడు కానీ నేను తినలేదనమాట. లాస్ట్కి విసుకొచ్చేసి పెద్దగా వేసేసా చూడండి, చాలా పెద్దగా వేసా విసుకొచ్చేసి. అదే నేను చెప్తా ఒక విషయం చెప్తా అనింది, అసలు ఏం బాగాలేదు తెలుసా. అది నిజంగానే ఏమనుకున్నాం కానీ ప్యాన్ కేక్ అని చెప్తా అస్సలు ఏం బాగాలేదు. నా కూతురు చూడండి ఇలా ఎట్లుందంటే అట్లా కళ్ళు ముచ్చుకొని చూపిస్తుంది అట్లా ఉంది అనేసి. అసలు ఏమీ బాగలేదు నిజం చెప్పాలంటే. వీళ్ళు చూస్తే సూపర్ ఉందమ్మా బాగుందమ్మా, అక్కడేమో కాలుకేమో దెబ్బ తగిలింటే చూస్తున్నారనమాట, అందుకే అలా పెట్టాడు ఫేసు. ఇప్పుడు చెప్తాడు ఆగండి తిని ఎలాగుంది నాన్న, అడగకముందే కానీ సూపర్ ఉంది అంటాడు చూడండి. నా కొడుక్కి ఇలాంటివి అంటే నేను పైన చాక్లెట్ క్రీమ్ అనేది నేను స్ప్రెడ్ చేశాను అనమాట అంతా, అట్లా రెండింటి మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టించా, అందుకే టేస్ట్గా నచ్చింది. కానీ ఉత్తది తినే వాళ్ళకి మాత్రం చెత్తగా ఉంటుంది, ఏమీ బాగోదు నిజంగానే. సబ్స్క్రైబ్ అని చెప్తున్నాడు మా బాబు. అసలు ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.